ఫ్రెండ్స్ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మన ఛానల్ వీడియోలు కొంత బెటర్ గా ఉన్నాయి. ఇప్పుడు ఇలాగే మన ఛానల్ కి మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రాజా లత ఇంకా కోలుకోలేదు ఫ్రెండ్స్, హాస్పిటల్లోనే ఉన్నారు. అయితే వాళ్ళ కోసం లంచ్ తీసుకొని వెళ్తున్నాను. లతకి నాకు లత కదా ఫ్రెండ్స్. మరి ఫ్రెండ్స్ బాధలో ఉన్నప్పుడు అయితే వదలకూడదు. ఎవరైనా కూడా అంతే ఫ్రెండ్స్. బాధలో ఉన్నప్పుడు ఫ్రెండ్ని దగ్గరుండి ఓదార్చి ధైర్యం ఇవ్వాలి. దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా ఇట్లాంటి బాధలు ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్ తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరూ అర్థం చేసుకోరు. కాబట్టి మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా క్లోజ్గా ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్న వాళ్ళను ఓదార్చండి. కనీసం ఫోన్ చేసైనా ఓదార్చండి ఫ్రెండ్స్. లతకు నాకు లత కదా. మరి ఇంకా లత కళ అయిపోయి నుంచి నాకైతే అసలు ఏమీ మనసుకు పట్టట్లేదు, ఏం తోచట్లేదు ఫ్రెండ్స్. ఇంకా తొందరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి మొక్కుతూ ఉన్నాను ఫ్రెండ్స్. రాజాను లతని ఇంకా బయటకు తీసుకురాలేదు ఫ్రెండ్స్. ఆ డాక్టర్స్ ఏం చెప్పట్లేదు. లంచ్ అంటే వాళ్ళు ఏమీ తినట్లేదు, ఓన్లీ ఫ్రూట్స్ లోపలికి పంపిస్తున్నాను, జ్యూస్ చేసి ఇస్తున్నామని చెప్తున్నారు. అయితే వాళ్ళు తొందరగా కోలుకోవాలని మనం అందరం కోరుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంకో కొత్త మలుపు తిరిగింది ఫ్రెండ్స్. మీరు అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని మేమైతే అనుకుంటున్నాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన స్టోరీస్ ఇంకా ముందుకెళ్ళాలి, చాలా మందికి వెళ్ళాలి అంటే మన ఛానల్కి ఇంకా లైక్స్ చాలా రావాలి. ఈ స్టోరీ అయితే మీరు అసలు ఊహించలేని మలుపు తిరిగింది. చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. పదండి మరి ఇంటింటి రామాయణం 72వ ఎపిసోడ్కి వెళ్ళిపోదాం. ఏమైంది నర్సు అట్లున్నావు? అదేనండి, లతారాజు గురించి బాధ అనిపిస్తుంది. పాపము పోరలిద్దరు గట్ల వేసుకుర్రి. అలా అవ్వగారింటికి పోయి దెబ్బ తలిగించుకొని హాస్పిటల్ పాలయ్యి అలా అమ్మ బాధపడుతుంది. చూసి బాధ అనిపించిందండి. నాకు నిద్ర వస్తుంది. రాత్రి పగళ్ళు హాస్పిటల్ పొంటే తిరుగుడవుతుందండి వాళ్ళ కోసము. అవునా, మరి డాక్టర్లు ఏమంటున్నారే? డాక్టర్లు ఏమంటారు, ఇక మంచిగా అవుతుంది, ఇక 2-3 రోజులు పడుతుంది, కోలుకుంటారు, తెలికెళ్ళకి వచ్చిర్రు ఇట్లనే మాట్లాడుతుర్రండి. వాళ్ళకించి తీసుకురారు, బయటకు చూపియ్యరు, ఏం అర్థమవుతలేదు. మీరేంది ఇంట్లోనే పెట్టిరు దుకాణం? ఈ రోజు ఏమంటలేనంటాను, ఇక తాగుడు అలవాటు పడ్డారు ఇట్లా. ఈ రోజు పనికాడ చాలా అలసిపోయినట్టు అయింది నర్సు, అందుకే తెచ్చుకున్నానే. మనకి ఈ ఒక్క రోజు తాగని ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా, బయట అయితే పోతలేను కదనే. అట్లనే అంటారు, ఇక ఆ రోజు ఇట్లనే అలవాటు చేసుకొని ఏమంటలేదు కదా నా పిల్లం ఇంటికే తెచ్చుకొని తాగుతా అన్నట్టు మాట్లాడతారు. ఇక మీరు నీకు ఒక్కసారి అనకపోతే నీకు ఇదే అలవాటు అవుతుంది. ఏం అవసరం లేదు, ఒక్కరోజు తాగు, రేపటి నుంచి ఏం అవసరం లేదు చెప్తున్నా. ఈ రోజు పానం అంత ఎట్లెట్లనో ఉన్నది జరా, నీ పని పట్టాలనిపిస్తుంది. చాలా రోజులు అవుతుంది కదా దుబాయ్కి నచ్చిన తర్వాత, ఒక్క రోజు అయింది, మళ్ళీ తర్వాత ఏమీ లేదు మన ఇద్దరికి. ఈ కిరాయి ఇంట్లోకి వచ్చి నుంచి గుసగుస గసగస అన్నదంతా అందరికి వినిపిస్తుంది, అందుకే ఏమంటలేను. కానీ ఇక హరితనేమో హాస్పిటల్ ఉంది, కొడుకు ఇంకా రానేలేదు డ్యూటీకి. ఆడొస్తాడో రాడో కూడా తెలియదు. ఈ రోజు ఎంజాయ్ మన ఇద్దరం. సిగ్గులేదు, నువ్వు ముసలాన్ని అవుతున్నావా? వయసు వస్తుందా నీకు రావడానికి ఇట్లా తయారవుతున్నావు? పెళ్ళాం దగ్గర మంచిగా ఉండడానికి ఓసి రావాలి. నా ఏ ముసలోడైనా సరే ఆయనకి సత్తా ఉంటే చాలు. ఒంటిలో నాకు సత్తా ఉంది కాబట్టి కావాలనిపించినప్పుడు వస్తాను. నా పిల్లల దగ్గరికి నేను రాకపోతే ఇంకెవడు వస్తాడే చెప్పు? ఇగో నువ్వే చెప్పు నర్సు, అసలు దుబాయ్కి నచ్చినాక ఒక్కసారేమో అయింది మనకిద్దరికి, మళ్ళీ ఇంకేం లేదు అప్పటి నుంచి. నువ్వు అట్లనే ఉంటున్నావు, నేను ఇట్లనే ఉంటున్నా. నీకేమన్నా తెలివుందా? అసలు మొగోనే నేను ఇట్లా చేస్తున్నవేంటి నన్ను మొత్తం? ఊకో, ఆ లత బాధల నేనున్నా, పాపం లతారాజుకి ఏమైందో ఏమో అనే బాధల నేనుంటే నీకే ఎప్పటికీ రేషింటే ఎప్పుడు చూసినా గుసగుస పెడుతుంటావు. కొడుకు కోడలు ఉన్నారని చూడవు, ఎవరున్నారని చూడవు. పిల్లలకు అయ్యిర్రు, సిగ్గాన్ని ఉండాలి నీకు. పిల్లంతో గుసగుస పెట్టకపోతే మరి ఇంకోతోన చూపి దాంతో గుసగుస పెడతా. ఈ వయసుకు నీ దగ్గరికి ఇంకా వస్తుందని అనుకుంటున్నావా? నీ ముసలోని చూసి ఓతొస్తుంది. నేను ఎట్లా కనిపిస్తున్నానే నీకు? నా సత్తా గురించి నీకు తెలియదా? చెప్పు. ముసలోని అని మీదికే కనిపిస్తున్నా, లోపల రక్తం అట్లనే ఉడుకుడుకుంది. ఏమైంది? దయ్యం పట్టింది అలాగా అట్లా నవ్వుతున్నావు? ఏంటయ్యా నువ్వు? పిల్లలే అయినరు, నీకేమన్నా సిగ్గుందా? రక్తం అట్లనే ఉందంట, రక్తం అట్లనే ఉంది. 16 ఏళ్ళ పడిచి పిల్లగానిలాగా మాట్లాడుతున్నాడు. ఇంకా సిగ్గన్నీ ఉండాలి నీకు నాకు. మన సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు, వాళ్ళకు కూడా అనిపిస్తుంది ముసలోడికి ఇట్లా మాట్లాడుతున్నారు అని. వాళ్ళు నీ మీద సెటైర్లు వేస్తారు, సపోర్ట్ చేయక. అనుకుంటే అనుకోని, నా మీద సెటైర్లు వేస్తే వేసుకొని, ఏమి అనుకోను నేను. ఎందుకంటే మన గురించి అంతా తెలుసు వాళ్ళకి, మనం ఎట్లుంటాం ఏంటి అనేది. మనము దుబాయ్కి వచ్చిన తర్వాత నువ్వు ఎట్లున్నాం అనేది కూడా వాళ్ళకి తెలుసు కదా. ఆ ఎపిసోడ్ అయితే మస్తు ఎంజాయ్ చేసినామని చెప్పి కొంతమంది మెసేజ్ కూడా చేసిరు కదా. మీరిద్దరు పడుచు పిల్లలాగా ఉన్నారు, ఇద్దరు ఇట్లనే అన్యోన్యంగా ఉండుండని కూడా కామెంట్లు మంచి కామెంట్ చేసి తెలుసా నీకు? మనం ఆ రోజు మస్తు ఎంజాయ్ చేసినాం కదా. ఆ రోజు నీకు గుర్తులేదా? చెప్పు. మన సబ్స్క్రైబర్స్ కూడా గుర్తుంది, ఆ ఎపిసోడ్కి పోయి చూస్తారు కూడా వాళ్ళు.
చూస్తారు చూస్తారు, చూడు ఒకసారి నీకు సంగతి ఏమదో. ఇప్పుడు వాళ్ళు చేసే కామెంట్లకు నువ్వు తట్టుకోవాలి. చూడు ఈ ఎపిసోడ్కి అయితే చూడు. పోయిన ఎపిసోడ్ గురించి కాదు, ఈ ఎపిసోడ్ అయితే చూడు. ఊకే నర్సక్కని గెలుకుతున్నాడు. మా నర్సక్కని ఏమనకని నాకు సపోర్ట్ చేస్తారా నీకు సపోర్ట్ చేస్తారా చూడు ఇంకా. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అంటుంది నా పిల్లము. అరే నన్ను ఒక్క రోజు కూడా ముట్టనియదు పట్టనియదు నా పిల్ల. మీ సపోర్ట్ చూసుకొని అయితే ఇంకా ఇంకా ఎగురుతుందండి. ఏం చేయమంటారు? 6 నెలలకోసారి 3 నెలలకోసారి అయినా సరే నాతో మంచిగా ఉండదు ఇది. ఏం చేయాలనో ఏమో. ఇంకో దాన్ని చూసుకుంటా అంటే నువ్వు వయసులో ఉన్నవా, నువ్వు పడుసు పిల్లగానివా, అది ఇదని మాట్లాడుతుంది. ఏం చేస్తాం ఫ్రెండ్స్, 6 నెలలకోసారి కూడా పిల్లంతో మంచిగా ఉండకపోతే ఎందుకండి ఈ లైఫ్. ముసలోని మీద చూస్తుంది కానీ లోపల సత్తా అట్లనే ఉందని దీనికి తెలియదు. మూసుకో ఇక మూసుకో, ఎక్కువ మాట్లాడిన ఇప్పటికే నడివిగా నిద్ర వస్తుంది, పడుకుంటా. సరేపా, ఏ జోలపాట వాడతా నీకు. మంచిగా జోలపాట వాడితే నిద్రపోదు కానీ పెళ్ళామాపా. నిద్ర వస్తుందండి, నేనైతే పడుకుంటున్నా. ఇదేంటి ఇట్లా వండుకునే? ఇది నన్ను ఉపాసమే వండబెట్టేటట్టు ఉంది కదా. కాలేసి ఏలేసి అయినా పడుకుందామంటే దున్నపోతు మీద వాన కురిసినట్టే. ఏలేసినా చలనం ఉండదు, ఏనుగు కాలు పెట్టినా చలనం ఉండదు దీనికి పన్నదంటే. అమ్మా ఇట్లాంటి పెళ్ళా ఉంది నాకు. నాకేమో మంచిగా సరదాగా ఉండాలనిపిస్తుంది. నా పెళ్ళామేమో పంది ముఖం దానిలాగా పడుకుంటుంది. సుధా, ఏంటి అంత దీనంగా ఆలోచిస్తున్నావు? రాజాకు యాక్సిడెంట్ అయిందంటేనే ఏం చేయాలి? పోయేటట్టు లేను కదనే. మా అత్త మామ గురించి తెలుసు నీకు, నా మగని గురించి తెలుసు నీకు. ఎన్ని రోజుల నుంచి రాజాను పెళ్లి చేసుకుంటా అని అనుకునేసరికి ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదురైంది నాకు. విని పెళ్లి చేసుకొని ఇటు సంసారం చేసుకుంటూ ఇరుక్కుపోయానే నేను. ఏం చేస్తావే, నీకు ఇంతే రాసి ఉంది. ఇంకా రాజా గురించి వదిలే. నువ్వు మంచి సంసారము, నీ మొగుడిని మార్చుకొని నీ దిక్కు తిప్పుకునేటట్టు చెయ్యి. ఏం కాదు, నువ్వు ఇంకా రాజా గురించి ఆలోచించుకుంటూ నీ సంసారాన్ని ఇంకా నరకం చేసుకోకే. సుధా, నేను చెప్పింది విను. అత్తమామకు సేవ చేసుకుంటూ నీ మొగునితో సంసారం చేసుకుంటూ హ్యాపీగా ఉండు. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే రాజా ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నోని గురించి ఆలోచించడం మూర్ఖత్వమే అవుతుంది. ఆ ఒక్కరోజు నేను ఆ పార్టీకి వెళ్లకుండా ఉండాల్సింది. రాజా మీద అధికారం చెలాయించన్నాడు ఉన్నప్పుడు. కానీ పెళ్ళైన తర్వాత ఇక్కడ నన్ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదే. అసలు నేను ఇలాంటి ఎదుర్కొంటానని నా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదే. నేను రాజన్ తప్ప నా జీవితంలో ఇంకొకరిని ఊహించుకోలేదు. రాజా మీద పగ తీర్చుకుంటాను అనుకున్నాను. ఎందుకంటే నన్ను కాకుండా లతను పెళ్లి చేసుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. కానీ నావన్నీ పోయాయి. ఇప్పుడు ఆలోచనలు అవి ఇవి అన్నీ పోయినాయి. ఎందుకంటే ఇంకా పెళ్ళైపోయినాక ఏం చేస్తావులే అని కొంతమంది అనడం వల్ల ఊరుకున్నాను. ఆ రోజు పార్టీకి వెళ్ళడం వల్ల వీడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నన్ను పెళ్లి చేసుకున్న నాకు ఒకటే పట్టుబట్టాడు. నన్ను చాలా వేధించాడు, మానసికంగా బాధించాడు. పెళ్లి చేసుకున్నదాకా తప్పలేదే. నా మొగుడేమో ఇలా ఉన్నాడు, అత్తమామనేమో ఇలా ఉన్నారు. ఇప్పుడు రాజాను నేను ఎందుకు అంతగానం బాధ పెట్టానని అనిపిస్తుంది. పోనీ లేసుదా, ఇంకా దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చోకు. నీ మొగుడిని ఎట్లా మార్చుకోవాలనేది చూడు. అవన్నీ ఎందుకు మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉంటావు? రాజా హ్యాపీగా ఉన్నాడులే. కానీ ఏమైందో మరి, యాక్సిడెంట్ అయిందని అంటున్నావు. ఏమై ఉంటుంది? ఇప్పుడు ఎలా ఉన్నాడో ఒకసారి తెలుసుకోవాలి అనుకుంటే ఎవరికైనా తెలిసిన వాళ్ళకు ఫోన్ చేసి కనుక్కో. లేదంటే మూసుకొని ఊరుకో. ఇంకా నీ జీవితం ఇంతకే అనుకొని ఊరుకోవాలి తప్ప వాళ్ళిద్దరిని ఏదో చేయాలి సాధించాలి అని అనుకోవద్దు. అది మూర్ఖత్వం అవుతుంది. ఇంకా నువ్వు మానేసుకో ఆలోచనలన్నీ. మీ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళు నిన్ను మంచిగా చూసుకున్నారు. మంచిగా సంబంధం చూసి పెళ్లి చేసి ఇచ్చేవాళ్ళు. కానీ నువ్వే నీ చేతులారా పాడు చేసుకున్నావు కదనే. అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నావు అనుకొని ఊరుకో. ఏదైనా నీకు బాధ వచ్చినప్పుడు రాజాకు ఫోన్ చేసి నాకు ఇలా ఉంది, నేను ఇలా పెళ్లి చేసుకున్నాను, నాకు ఇక్కడ మంచిగా లేదు,
జర వచ్చి మాట్లాడండి, ఆయనను మార్చేలా చూడండి అంటే కూడా రాజా అవన్నీ మనసులో పెట్టుకోకుండా వచ్చి నీ సంసారాన్ని చక్కదిద్దుతాడు. అది ఆలోచించు. ఎప్పుడైనా మంచితనం ఉన్నవాళ్ళు ఎప్పటికీ మంచిగానే ఉంటారు. పగ ప్రతీకారం సాధించుకోవాలని అనుకోరు. సుధా, నువ్వు అదొకటి గుర్తుపెట్టుకో. రాజాకు మంచి పేరు వచ్చింది. ఊళ్ళో కాదు, చుట్టుపక్కల ఊళ్ళందరూ కూడా రాజాకి యాక్సిడెంట్ అయిందన్నప్పటి నుంచి చాలామంది అయ్యో పాపం అన్నవాళ్ళే కానీ బాగైంది అన్న వాళ్ళు ఎవరూ లేరు. నువ్వు మాత్రం ఇలా అలా ఆలోచించుకోకుండా సప్పుడు చేయక ఊరుకో. ఇప్పుడైతే వాళ్ళు బాగుపడ్డ తర్వాత పోనన్న చేయి, లేదంటే వెళ్ళి కలువు. సరేనా? మరి ఇవన్నీ మనసులో నుంచి తీసేయి. నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. ఏంటి నా లవర్ ఇక్కడ ముచ్చట పెట్టింది? ఏంటి అట్లా చేయబట్టి లాగుతున్నావు? ఇట్లా నడువు లోపలికి. రావే రా. ఎందుకు చెప్పు. నువ్వు రా ఫస్ట్. అబ్బా వద్దులురా. రావే రా. అరే సుధ ఏడుస్తుందిరా, దాన్ని ఓదారుస్తూ ఉన్నాను. నువ్వేంటిరా మధ్యలో మూడొచ్చింది, ఇంకా రా రా అన్నట్టు మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా. నీకు ఎప్పటికీ అదే ఆలోచన. నాయే నీకు ఇంకో విషయం చెప్పాలి. రాయే నువ్వు లోపలికి. సుధా ఇక రాజాని గుర్తు చేసుకొని ఏడుస్తుందేమో కానీ నువ్వు రా లోపలికి. సరే పదరా, ఏంటో త్వరగా నడు. ఏందిరా బక్కోడా, పిలిచిన కారణం ఏంటో చెప్పు. అదేమో సుధా ఏడుస్తుంది, ఏమనుకుంటదిరా ఇలా పిలుచుకొని నువ్వు లోపలికి వస్తే? ఆపుతావా ఇంకా? ఆమె ఏమనుకుంటుంది అనేసి మనం మాట్లాడుకోకుండా ఉంటామా చెప్పు? ఎప్పుడు ఏడ్చుకుంటూ ఏడుపు గుర్తులు దానిలాగా కూర్చొని ఉంటుంది. అయితే విషయం ఏంటంటే రాజుకు లతకి యాక్సిడెంట్ చేపించింది ఈ సుధనే అనుకుంటున్నాను నేను. నువ్వేమంటావు? అవునా, నీకెందుకురా ఆ డౌట్ వచ్చింది? లేదే ఓ పిచ్చిదానా, ఆ రోజు నైట్ సుధా టెన్షన్ పడింది. ఎవరికో కాల్స్ చేసింది. చాలా బయటనే ఎక్కువ ఉంది, ఇంట్లో లేదు. వంట గదిలో ఉంటే దాని మొగుడు బయటకు వస్తే వంటగదిలోకి వెళ్ళింది, వంటగదిలోకి వస్తే బయటకు వెళ్ళింది. ఇలా చేసుకుంటూ ఆ రోజంతా టెన్షన్లో ఉంది. ఎవరితోనో సీక్రెట్గా ఫోన్ మాట్లాడింది. మరి నాకు ఆ డౌట్ రాదా చెప్పు? ఇప్పుడు మీరిద్దరూ యాక్సిడెంట్ విషయం మాట్లాడుకుంటూ ఉంటే నాకేమో డౌట్ వచ్చింది. ఇది ఆ కోణంలో ఆలోచించాను. అది ఎంతవరకు నిజం అనేది మొత్తం తెలుసుకుంటే తెలిసిపోతుంది. సుధా వ్యవహారం అంతా బయటపడుతుంది. అంతే అంటావా? సుధ ఏం మారలేదంటావా? రాజా మీద పగ తెచ్చుకోవడానికి ఇంకా ఆలోచిస్తుందంటావా? అంతే కదా మరి. ఆ మొగని మీద అసలు ప్రేమనే లేదు దానికి. ఆడు దగ్గరకు వస్తూ ఉంటే దూరం దోస్తూ ఉంటుంది. అత్తమామకు అస్సలు కేర్ చేయదు. ఇదే ఎవరు కానట్లేదు నన్ను మొత్తం ఒంటరిదాన్ని చేసిర్రు, వాళ్ళు మంచిగా చూసేవాళ్ళు నన్ను అని ఇప్పుడు గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది నంగనాచిలాగా. కానీ రాజు మీద పగ తీర్చుకుంటాను, రాజుకు తగిన శాస్త్రి చేస్తాను అని అప్పుడు మాత్రం మాట్లాడింది. ఇప్పుడు ఇలా ఏడుస్తూ ఉంది. ఆ కన్నీటి వెనకాల ఏదో పెద్ద కుట్రనే దాగి ఉందని అనిపిస్తుంది నాకు. ఆ యాక్సిడెంట్ చేసింది లతను, రాజును యాక్సిడెంట్ చేసింది సుధా అయితే చాలా దారుణంగా మోసపోతుంది తర్వాత. ఎందుకంటే ఆ విషయము భర్తకు తెలిస్తే మాత్రం చాలా చాలా ఘోరాలు జరిగిపోతాయి. అయినా సుధాకు రవి మీద అసలు ప్రేమనే లేదురా. రాజుని ఊహించుకుంటూ ఉంటది. ఇంకెక్కడి ప్రేమ ఏం కథ. మొగని మీద ఏదో మందిని చూడడానికి మాత్రమే సంసారం చేస్తుంది తప్ప వాడి మీద అసలు ప్రేమనే లేదు. మనం ఏమనుకుంటున్నాం, భార్య భర్తలు బాగానే ఉంటున్నారు అనుకుంటాం, కానీ లోపల చాలా నడుస్తున్నాయి వాళ్ళకిద్దరికి గొడవలు. కానీ అవి బయటపడట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో కొంచెం రాజా గురించి గుర్తు చేసుకున్నప్పుడు మాత్రం కొన్ని బయట వేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా కొన్ని బయట వేసింది. అత్తమామను ఎంత బాగా చూసుకున్నా నన్ను మాత్రం ఎవరు కేర్ చేయరు, నా మొగుడేమో ఇలా ఉన్నాడు, నన్ను అర్థం చేసుకోడు అని బాధపడుతుంది. వాడిని అసలు పెళ్లి చేసుకునేదాన్నే కాదు నేను. ఆ ఫంక్షన్కి వెళ్ళడం వల్ల నేను మోసపోయాను, వాడు నన్ను వేధించి మరీ పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి అంటుంది. మరి ఎంతవరకు నిజమో ఏమో తెలీదు, కానీ రాజాని మాత్రం పెళ్లి చేసుకోకుండా మంచి పని చేసింది. ఎందుకంటే దీని వేధింపులు భరించలేక రాజా ఏమైపోయేవాడు. పాపం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు. అందుకే వాళ్ళు హ్యాపీగానే ఉండాలి అనుకుంటే ఇట్లాంటిది ఎదురయ్యింది. పాపం వాళ్ళ జీవితంలో మళ్ళీ ఎన్ని చూడాల్సి వస్తుందో, మరి ఇది ఇంకెన్ని ఘోరాలు చేస్తుందో. అదే నేనేం చెప్పేది కూడా. రవి మీద దీనికి ఏ మాత్రం కూడా ప్రేమ లేదు. ఏదో చూపులకే సంసారం చేస్తుంది తప్ప సమాజం భార్య భర్తలు కలిసి ఉండాలి అంటారు అనేసి కలిసి ఉంటున్నారు అంతేగాని ఇక బయటకు మాత్రం అలా కనిపిస్తుంది. లోపల ఇంకెన్నో రకాలుగా ఆలోచనలు ఉన్నాయి ఆమెకి. అరే ఇవన్నీ చెప్పడానికి నన్ను ఇక్కడికి పిలిపించింది. అది అనుకుంటది నా గురించి ఏవో సీక్రెట్లు మాట్లాడుకుంటున్నట్టున్నారు వీళ్ళు, అందుకే లాక్ వెళ్ళిపోయాడు అని అనుకుంటారు. ఇప్పుడు విన్నదనుకో అవి నిజమైపోతాయి. ఎందుకురా, మనం బయటకు వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు కదా. ఇవి విన్నదంటే మనకే కదా ప్రాబ్లం, మళ్ళీ ఇంట్లో లేకుండా అయిపోతాం మనం.
ఇలాంటివి మాట్లాడకు, బయట మాట్లాడుకుందాం, ఇంట్లో వద్దు. సరేనే, అది చెప్పిన ప్రతి విషయానికి నువ్వు పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోకు. చెప్తుందంటే వింటున్నానంటే వింటున్నట్టుగా ఉండు. అంటే అను, అంటే అను, అంతేగాని అన్నింటికి నువ్వు జోక్యం చేసుకొని తల మీదకి తెచ్చుకోకు. సరేనా? నీకు చెప్పవలసింది ముఖ్యమైన పని ఇదే. ఎందుకంటే అయ్యో ఎవరో జాలి పడుతున్నారు, వాళ్ళకి సాయం చేద్దాం అని అనుకుంటావు. కానీ ఆమెకు అన్నిటి వెనకాల ఏదైనా కథ దాగి ఉందనుకో. ఇలా జాలి పడుతూ నువ్వు ఆమె చెప్పిందన్నీ చేసావనుకో, ఇంకా మనం ఈ ఇంట్లో ఉండము, మనం అనుకున్నవన్నీ చేయలేము. అందుకే నువ్వు జర జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా ఆలోచించు. సరేనా? మరి నేను వెళ్ళొస్తా, కొంచెం బయట పని ఉంది, సెట్ మార్చుకొని వెళ్తాను. సరే మంచిదిరా, నువ్వు చెప్పినట్టే చేస్తాను లేరా. ఫ్రెండ్స్, మ్యాటర్ అంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే లత రాజుల మధ్య ఉన్న సుధా మళ్ళీ బయటకు వచ్చింది. ఆమె వాళ్ళ మీద పగ తీర్చుకుందామని అనుకుంటుందా, మనసులో ఏముందా తెలియదు, కానీ ఇప్పుడైతే నంగనాచులాగా ఏడుస్తూ ఉంది. పాపం అనిపించేలా అనిపిస్తుంది చూసిన వాళ్ళకైతే, కానీ లోపల ఏ కుట్రలు పెట్టుకుందో తెలీదు. లత రాజుని విడదీయాలి అనుకుంటుంది. ఇప్పుడైనా యాక్సిడెంట్ లత రాజులను విడగొట్టడానికి, వాళ్ళిద్దట్లో ఎవరినో ఒకరిని దూరం చేయడానికి ఈ యాక్సిడెంట్ చేయించింది అని అందరు అనుకుంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం అనేది మీరు ముందు ముందు చూడబోతారు ఫ్రెండ్స్. అయితే సుధా ఎవరిని పెళ్లి చేసుకుంది అంటే ముందు ముందు కూడా చూడబోతారు. సుధా అనుకోని సంఘటనలు ఎదుర్కొంది. అక్కడి నుంచి ఆమె హైదరాబాద్కి వచ్చి వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల, కొన్ని సిచ్యువేషన్ల వల్ల ఒక పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అతను ఎవరు, ఏంటి, వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ ఏంటి అనేది మీరు ముందు ముందు ఇంకా బాగా చూడబోతారు ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియో మొత్తం చూసేయండి. ఇంకా ఇంకా ఉంది వీడియో. వస్తాయి ఎప్పుడు ఏడ్చుకుంటూనే కూర్చుంటావు నీ ఏడుపు ముఖంలో. నా చెప్పు చెప్పు, మళ్ళీ ఏమైందంట ఏడ్చుకుంటూ కూర్చున్నావు? లేవు పైకి. ఎందుకండి, నేనేం పాపం చేశానని రోజు నన్ను కొడుతుంటారు ఇట్లా? అసలు ఒక్కరోజు కూడా అండి మీరు కొట్టకుండా ఉండలేరు నన్ను. ఏం చేశానండి నేను? ఇప్పుడు ఊరికేనే కదా కూర్చొని ఉన్నాను, మిమ్మల్ని ఏమైనా అన్నానా? ఏయ్, ఎదురు మాట్లాడినావంటే చూడు మరి. నేను ఏమన్నానండి? ఇప్పుడు వచ్చి కొడుతున్నారు నన్ను. మీ అమ్మ నాన్న కూడా నన్ను ఊరికే తిడుతూనే ఉంటారు, మీరేమో కొడుతూ ఉంటారు. నేను ఏమన్నానండి? చెప్పండి. నా మా నాన్న నేను కూర్చొని ఉన్నాను ఇక్కడ. ఓ నంగనాచులాగా ఏడవకే, నువ్వు అమాయకంగా నటించకే. మస్తున్నాయి నీ నాటకాలు. చాలు ఇంకా ఏడ్చింది. నడు ఇంట్లోకి నడిచి మాట్లాడు ఫస్ట్. వంట చేసినవా లేదా? చెయ్యిపో, వంట చెయ్యు. లేదంటే తోలు తీస్తా బిడ్డ. తాగొచ్చి ఏం మాట్లాడుతున్నారండి? ఎప్పుడో వంట చేశాను. అట్లా కిచెన్ లో వెళ్ళి చూస్తే తెలుస్తుంది. వంట అప్పుడే చేశాను. వంట చేయపో అంటారేంటి మళ్ళీ? ఏయ్, నన్నే తాగినవు గీగినవు అంటావా? ఎంత ధైర్యమే నీకు? ఇప్పుడు నేనేం అనలేదండి. తాగొచ్చి మాట్లాడుతున్నారా? వంట చేశాను, కిచెన్ లో వెళ్ళి చూడండి అన్నానండి. తింటానంటే పెట్టుకొస్తాను కదా ప్లేట్ లో. ఏం అనేది లేదు. నన్నేమంటావు నువ్వు? అన్నయ్య, చెప్పులకి. సుధా అలా కూర్చుందేంటి? నువ్వేంటి సుధాని కొడుతున్నావా? చిచి, నేనెందుకు కొడతాను సుధని? కంట్లో ఏదో నలిసిపడింది అంటే తీస్తున్నాను రా. ఫేస్ చూస్తే అలా లేదన్నయ్య, ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది. నువ్వేమో బూటకాలతో తన్నుతున్నట్టుగా అనిపిస్తుంది. నాకు అలాంటివి అనిపించింది. మరి ఏం చేస్తున్నారో ఏమో, అరుపులు వినిపిస్తున్నాయి అనేసి నేను వచ్చాను. లేదురా, అది ఎప్పుడు చూసినా అట్లనే ఉంటది కదా ఏడుపు ముఖంది. అది ఎప్పుడు మంచిగా ఉందని. బావగారు ఎక్కడికి వెళ్ళారు? ఏదో చిన్న పని ఉందని బజార్కి వెళ్ళాడు అన్నయ్య. అన్నయ్య, ఈరోజు సాయంత్రం షాపింగ్కి వెళ్దామా అన్నయ్య? వెళ్దాం రా, నేను ఫ్రీగానే ఉన్నానులే ఈరోజు. రేపటి నుంచి అంటే కుదరకపోవచ్చు. ఈరోజు అయితే వెళ్దాం. ఏం కొంటావమ్మా? అదే అన్నయ్య, గోల్డ్ రేటు చాలా పెరిగిపోతుంది కదా, కొంత గోల్డ్ కొందామని అనుకుంటున్నాను. నువ్వు కూడా ఏమైనా డబ్బులు హెల్ప్ చేస్తావా? ఇంకో 2 తులాలు ఎక్కువ కొనడానికి. ఎక్కువ పెరుగుతుందని ఎవరైనా కొంటారా? తక్కినాక కొనాలి కానీ. లేదన్నయ్య, రాను ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడే కొంటే కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. ఇంకా ఎక్కువ అయిందంటే కొనలేమన్నయ్య. ఇప్పుడిప్పుడే కొంటే బెస్ట్. మళ్ళీ మా మ్యారేజ్కి ఎక్కువ కొనాలి అంటే కొనలేం. ఇప్పుడు కొంత కొంటే అప్పటికి కొంత మనకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అమ్మ నాన్నకు నువ్వు చెప్తావు కదా, అందుకే ఇక్కడ ఉన్నప్పుడే కొందామని. మళ్ళీ మేము వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొనాలంటే అమ్మ నాన్న ఒప్పుకోరు. ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడే ఒక్కొక్క తులమో 2 తులాలో కొనుక్కొని వెనక్కేసుకుందాం అనుకుంటున్నాను అన్నయ్య.
మా పెళ్ళికి ఏ ఆటంకం లేకుండా ఉంటుంది. మళ్ళీ ఎక్కువ రేట్లు అయినాక పెట్టాలంటే కష్టం కదన్నయ్య. దీని ముంగట ఎందుకు అడుగుతున్నావురా? హెల్ప్ చేస్తావా 2 తులాలకని? అది మనసులో అట్లనే పెట్టుకుంటుంది. వాళ్ళకైతే ఇవ్వడానికి ఉంటే కానీ నాకేమి ఇవ్వడు డబ్బులు అని అనుకుంటుంది. ఎప్పుడు నేను కొడుతున్నా తిడుతున్నా అనే ఫీలింగ్లో ఉంటుంది. దాన్ని ఎంత మంచి చేసిన రోజులు గుర్తుకు రావు, తిట్టిన రోజు మాత్రమే గుర్తుకొస్తుంది దీనికి. ఎక్కడి నుంచి చేసుకున్నానో ఏమో ఈ కర్మానికి అంట దీన్ని పెళ్లి చేసుకున్నాను రా నేను. సుధ మంచిదేలే అన్నయ్య, ఒక్కోసారి మంచిగానే మాట్లాడుతుంది, మంచి ఆలోచనలు చేస్తుంది. కానీ ఒక్కోసారి ఏమవుతుందో ఏమో మరి పిచ్చిగా ఆలోచిస్తుంది, అన్ని పిచ్చి పనులు చేస్తుంది. ఎందుకన్నయ్య ఊరికే అనడం? ఏమీ ఆమెనే మారుతుందిలే నెమ్మదిగా. మంచిదేరా, నేనేం మంచిది కాదు గయ్యాలి అనలేదు. కానీ ఏ దానికైనా ఎదురు సమాధానం చెప్తుంది, అదే నచ్చదు నాకు. పోనీలే అన్నయ్య, ఇప్పుడు నాకు అనిపిస్తుంది నువ్వు తిట్టావో కొట్టావో అన్న కూర్చొని ఏడుస్తుంది. సరేలే, మీరిద్దరు భార్యాభర్తలు ఏమైనా చేసుకోండి, నాకు సంబంధం లేదు. మళ్ళీ భార్యాభర్తల మధ్యలో వెళ్తే లేనిపోని తలనొప్పులు ఎందుకులే నాకు. రేపు షాపింగ్కి వెళ్ళేటప్పుడైతే నీకు చెప్తానులే ఫోన్ చేసి. నువ్వు ఆఫీస్లో ఉంటే రా, మరి ఈరోజు కుదరదు కానీ రేపే వెళ్దాంలే, నేను వెళ్తున్నాను. అంటే అందరి ముందు నన్ను ఎదవని చేద్దామని అనుకుంటావు అన్నమాట. నువ్వు మాత్రం మంచిదానివి, నేను మాత్రం మంచోన్ని కాదు. నేను కొడుతున్నా తిడుతున్నా అని చెప్పేసి అందరికీ తెలియాలని అలాగే ఏడ్చుకుంటూ కూర్చుంటావు అన్నమాట. కూర్చోయి, ఎప్పటిదాకా కూర్చుంటావో అప్పటిదాకా కూర్చో, నేను కూడా ఇక్కడనే కూర్చుంటాను.